సార్ చెప్పండి, ఇంక త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లకు సంబంధించి వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది అనుకోవాలా. కానీ టోటల్గా ఏంటంటే డెవలపింగ్ అనేది మాకు కనిపించలేదండి ఫస్ట్. ఎందుకంటే స్కీమ్స్ అని పెట్టారు, నవరత్నాలు అని పెట్టారు, ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు ఆయన. బట్ ఏంటంటే అదొకటే కాదు కదా, ఇప్పుడు మా జనరేషన్కి అది ఓకే, అన్నీ జరుగుతున్నాయి, మేము తింటున్నాం, అది అరగబెట్టేస్తాం. మేము రాబోయే ఫ్యూచర్కి అనేది కావాలి కదా, సాఫ్ట్వేర్స్ కంపెనీస్ అనేవి వేరేవి అనేవి అవి ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఏంటంటే మేము ఆలోచించినదంటే ఇట్లా నవరత్నాలు ఇస్తా కూడా రేపు ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు వెన్నెముక్క లాంటిది పోలవరం, అది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత ఆగిపోయినట్టే అనిపించింది. అది కంటిన్యూ అయిపోయి డెవలప్ అయిపోయి ఉంటే మన స్టేట్కి ఒక గ్రిప్, ఒక గ్రోత్ వచ్చి ఉండేది. అది ఒక మైనస్ అనుకుంటా. అట్లా కొన్ని ప్రాజెక్ట్స్, ఎగ్జాంపుల్ లూలు మాల్, వైజాగ్కి మనకు రావాల్సిన లూలు మాల్ అది రాలేదు, మిస్ అయింది. తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లారు, ఆల్మోస్ట్ దాంతో డెవలప్ చేసుకుంటారు. అంటే మన పిల్లలకి అది ఒక మిస్ అయినట్టే కదా. అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మేము అనుకునేదంటే డెవలపింగ్ కావాలా, ప్లస్ ఫ్యూచర్ కూడా కావాలా. అంటే మన పిల్లల భవిష్యత్తు, ఒక్క సంవత్సరానికి కొన్ని వేల మంది బీటెక్లు ఎంటెక్లు చేసుకుని బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ మేము 10th క్లాస్ చదువుకే రోజుల్లో ఆల్మోస్ట్ 10th చదివిన వాడే పోలీసులో ఉంటున్నాడు. ఈరోజు ఎంటెక్ బీటెక్ చేసిన వాడు కూడా పోలీసులో ఉంటున్నాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం జరగాలంటే వాళ్ళకి మంచి సోర్సెస్, మంచి కంపెనీస్ ఇవన్నీ తీసుకురావాలి, అదే అనుకుంటున్నాను సార్. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న మనిషి. అంటే ఆయన మైనస్లు ఉన్నాయి కాదంటలా, కానీ ఆయన ఒక దూరదృష్టి విజన్. కొన్ని మనం చూసాం ఎగ్జాంపుల్ తెలంగాణ ఈరోజు ఆయన చేసిన తప్పు కూడా ఉంది, ఒకటే చోట పెట్టడం కూడా తప్పు అయింది అనమాట. అది అట్లా లేకుండా ఎవరు వచ్చినా డెవలపింగ్ కావాలా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ టైం అందరూ ఏమనుకున్నారు, యూత్ యంగ్ జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తే బాగా డెవలప్ అవుతుంది స్టేట్ అనుకున్నారు, చేశారు. బట్ ఏంది ఓన్లీ నవరత్నాలు ఇచ్చుకుంటా అందరికీ పని కల్పించుకోకుండా వాళ్ళని తిండి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా, అదొకటి మైనస్ అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇకపోతే నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు, అట్లాగే బ్రాహ్మణి గారు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళ యొక్క క్యాంపెయిన్ మీద జనాల మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్నారు? పెద్దగా కనిపించదు. బట్ ఏంటంటే నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడు యువ నాయకుడు కాబట్టి వస్తున్నారు కాబట్టి స్వాగతిస్తారు నెల్లూరు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఆయన రావడం వల్ల ప్లస్ అవుతుంది కానీ టీడీపీకి మైనస్ ఏం కాదు. అంటే ఆల్మోస్ట్ నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ వీళ్ళు లేడీస్ పరంగా లేరు కాబట్టి పొలిటికల్లో వాళ్ళు రావడం అనేది కూడా మంచి పరిణామం. వాళ్ళు వస్తే సంతోషం.